ఇదేంద్ర మామ కూలర్ రిపేర్ ఉందని చెప్పి ఓపెన్ చేయగానే కూలర్లో కప్పలు వస్తున్నాయి మామ. ఏసీ కాదు మామ, పాండ్ లాగా ఉంది, అందులో కప్పలు బ్యాక్ 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 అనుకుంటూ వస్తున్నాయి మామ. వీటితో కూల్ అవ్వడానికి కూలర్ ఆన్ చేస్తే కానీ ఇన్సైడ్లో ఆల్రెడీ టిన్నర్స్ సెటిల్ అయ్యారంట. హీట్ ఎక్కువ ఉందని కూల్ అవ్వడానికి కూలర్ ఆన్ చేద్దాం అనుకున్నాం మామ. కానీ కూలర్ ఓపెన్ చేసి చూస్తే షాక్ అయ్యాను. కప్పలు వచ్చేసి లైన్గా బ్యాక్ 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 అనుకుంటూ వస్తున్నాయి. లేక మైండ్ పాండా అర్థం కాలేదు. కప్పలు స్విమ్ చేస్తున్నాయి, ఇది కూలరా లేక మైండ్ పాండా అర్థం కాలేదు. ఒక కప్ప కాదు మామ, ఫుల్ ఫ్యామిలీ సెటిల్ అయ్యి నా కలర్ని రెంట్కి తీసుకోండి అనుకుంటా. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం కూలర్ని క్లీన్ చేయకపోతే, వాటర్ చేంజ్ చేయకపోతే ఇన్సెక్ట్స్ వస్తాయి. ఆ తర్వాత కప్పలు కూడా ఎంట్రీ ఇస్తాయి. కూల్ ఉందని చెప్పేసి ప్లేసు కప్పలు రెస్ట్ తీసుకొని అన్ని ఫ్యామిలీ డివైడ్ అయిపోతాయి అన్నమాట. లేకపోతే మీ కూలర్ కూడా జూ అయిపోతుంది మామ. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2-3 రోజులకి ఒకసారి వాటర్ చేంజ్ చేయండి, కూలర్ క్లీన్గా ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఉంటాం మరి, బాయ్.